రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ శౌర్య. బండి భగీరథ్ ప్రస్తుతం ఆయన జైల్లోనే ఉన్నాడు. అయితే కోర్టు ఆయనకి కస్టడీ ఇచ్చింది. కస్టడీలో ఏం చేయబోతూ ఉన్నారు, అసలు కస్టడీలో ఉంటే భగీరథ్ పరిస్థితి ఎలా ఉండబోతోంది, దీని గురించి అయితే ఒకసారి మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, భగీరథ్ పరిస్థితి ఏంటి అసలు, ఇప్పటి వరకు కూడా అప్డేట్ ఏంటి? అలాగే కోర్టు కస్టడీ అని అంటూ ఉన్నారు. భగీరథ్కి ఇంకొక షాక్ తగిలినట్టు చెప్పొచ్చు. ఎందుకంటే మామూలుగా ఆయనకి బెయిల్ రాలేదు, మనకు తెలుసు. అంటే దాని ఏమంటారు, ముందస్తు బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ అనేది రాలేదు. కనీసం ఇంటీరియం బెయిల్ అన్నా అడిగారు. యాంటిసిపేటరీ బెయిల్ లేక ముందే వచ్చే వరకు కనీసం ఇంటీరియర్ బెయిల్ అడిగితే అది కూడా రిజెక్ట్ చేసింది. సో దాంతో ఇప్పుడు మేడ్చల్ మేజిస్ట్రేట్ అతనికి రిమాండ్ ఇచ్చారు. మామూలుగా రిమాండ్ 14 days ఇస్తారు, అలాగే 14 days ఇచ్చారు. సో ఫస్ట్ డే సరిగా ఫుడ్ తినలేదని, తర్వాత మరుసటి రోజు వాళ్ళ అమ్మ అపర్ణ వెళ్ళినప్పుడు ఏడ్చాడని ఇలాంటి వార్తలు వచ్చి తర్వాత అతను పట్టించుకోవడం మానేశారు మీడియా. ఎందుకంటే ఒక పక్క బండి సంజయ్ ఛానళ్ళకి లేకపోతే వెబ్సైట్లకి అందరికి నోటీసులు కూడా ఇచ్చాడు. సో నా పేరు చెప్తే ₹1 మరి అందరికి కలిసి ₹1, ఒక్కొక్కరు ₹1 తెలియదు. మొత్తానికి లీగల్ నోటీసులు ఇచ్చాడు. దాంతో కొంత ఆగింది. ఈ లోపల వేరే ఇష్యూలు వచ్చాయి కాబట్టి వేరే ఇష్యూలకి వెళ్ళింది. ముఖ్యంగా నాగేశ్వర్ వచ్చేసరికి అటు వెళ్ళింది. అయితే ఇప్పుడు నిన్న ఒక వార్త వచ్చింది. అదేంటంటే మేడ్చల్లో ఉండే పోక్సో స్పెషల్ కోర్టు ఇతన్ని కస్టడీకి అనుమతించింది. మామూలుగా కస్టడీకి మినిమం 10 రోజులు అడుగుతారు పోలీసులు. దీంట్లో కూడా 10 రోజులు అడిగారు. 10 రోజులు అడిగినప్పుడు కనీసం 5 రోజులు జనరల్గా ఇస్తుంటారు, కానీ దీంట్లో 3 రోజులు మాత్రమే ఇచ్చారు. సో ఇప్పుడు 3 తీసుకొస్తున్నారు. అయితే కొన్ని కండిషన్లు కూడా పెట్టింది కోర్టు. ఒకటి, 3rd degree ఉపయోగించకూడదు. తర్వాత అతన్ని ఎటువంటి మానసిక ఒత్తిడికి గురి చేయకూడదు. మూడోది, ఎవ్రీడే విచారణ అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామిన్ చేసి ఆ నివేదికల్ని కోర్టుకి సబ్మిట్ చేయాలి. ఇది జనరల్గా ఏంటంటే కోర్టులు కూడా ఆ విక్టిమ్ అక్యూజ్డ్ స్థాయిని బట్టి బిహేవ్ చేస్తుంటాయి. మామూలుగా వేరే వాళ్ళకైతే ఇంత డీటెయిల్గా ఏమి చెప్పరు. చాలా మందిని మనం కస్టడీలోకి తీసుకుంటుంటారు, మనం చెప్పుకున్నాం. కానీ ఇటువంటి కొంచెం సెలబ్రిటీ కేసుల్లో మాత్రం కోర్టులు కూడా కొంత జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే అది నేషనల్ వైడ్ ఇష్యూ అయ్యే అవకాశం ఉంది, ఏదన్నా అటు ఇటు అవుతాయని కోర్టులు కూడా కొంత జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. ఆ పద్ధతిలో ఇతను తీసుకెళ్ళాలి. మామూలుగా ఇప్పుడు చాలామంది ఏంటంటే కస్టడీలోకి అసలు ఎందుకు తీసుకుంటారు అంటే, ఆబ్వియస్ ఏంటంటే విచారణ అనేది ఆ వ్యక్తిని చాలా విచారించాల్సి ఉంటుంది. అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు ఎక్కువ టైం ఉండదు. జనరల్గా ఏంటంటే అరెస్ట్ చేయగానే వితిన్ 24 hours కోర్టులో పెట్టాలి. మామూలుగా అయితే పోలీసులు పెట్టరు. ఒక్కొక్కసారి నెల రోజులు కూడా పోలీసులు స్టేషన్లో పెట్టుకొని, నెల రోజులు 2 నెలలు కూడా పెట్టుకొని విచారించి అన్నీ చేసుకుంటూ మెల్లగా ఎప్పుడో పెడతారు కోర్టుకి. చాలాసార్లు కోర్టుకి ఇమ్మీడియట్గా పెట్టరు. కానీ ఇటువంటి సెలబ్రిటీల విషయంలో ఇమ్మీడియట్గా పెట్టకపోతే ప్రాబ్లం కాబట్టి వాళ్ళకి ఇమ్మీడియట్గా పెట్టేస్తారు. పైగా ఇతన్ని రాత్రి 8:30 ప్రాంతంలో అరెస్ట్ చేశారు. దాని తర్వాత దాదాపు ఒక 2 గంటల పాటు అతన్ని ఇన్వెస్టిగేటివ్ ఆఫీసరు ఇంట్రాగేట్ చేశారు. చేసిన తర్వాత అతని మీద ఎక్స్ట్రా సెక్షన్లు కూడా పెట్టారు. BNS 64 ఒకటి పెట్టారు. సో అట్లాగే సాక్ష్యాలని తారుమారు చేస్తున్నారని కూడా ఇంకొక సెక్షన్ పెట్టారు. ఎందుకంటే ఇతను ఫోన్ హ్యాండ్ ఓవర్ చేశాడు, కానీ ఆ ఫోన్లో సిమ్ లేదు. మామూలుగా వేరే వాళ్ళు అయితే వేరే రకంగా ఉంటుంది. సిమ్ లేకుండా ఫోన్ ఇస్తే తమాషాలు చేస్తున్నావు అని. ఎందుకంటే సిమ్ లేకుండా ఫోన్ ఇచ్చే ఏం లాభం, దాంట్లో ఏముంటుంది, మొత్తం సిమ్లో ఫోన్ కాల్ రికార్డ్స్ ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి కదా. సో అది ప్రాబ్లం. సో దానికి కూడా సాక్ష్యాలను తారుమారు చేశాను ఓడిపెట్టారు. సో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఆ అమ్మాయి దగ్గర పోలీస్ స్టేషన్లో 2 వాంగ్మూలాలు తీసుకున్నారు. తర్వాత మేజిస్ట్రేట్ దగ్గర 164 CRPC దాని కింద ఒక వాంగ్మూలం తీసుకున్నారు.
ఎందుకంటే పోలీసుల దగ్గర వాంగ్మూలం కోర్టులో రేపు అంత గట్టిగా నిలవదు. కాబట్టి మళ్ళీ మ్యాజిస్ట్రేట్ దగ్గర కూడా ఒక 40 నిమిషాల పాటు పాపతో తల్లితో రికార్డ్ చేయించారు. దీన్నంతా ఇప్పుడు పెట్టుకొని ఉంటారు. అంటే ఆ పాప ఏమేమి చెప్పింది డీటెయిల్గా అవన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి. అలాగే వీళ్ళ ఫ్రెండ్స్ ఒక 10 మందిని, అందులో 3 అమ్మాయిలు కూడా ఉన్నారు, 10 మందిని కూడా వీళ్ళు డీటెయిల్గా విచారించారు. అంటే ఇప్పటి వరకు ఏంటంటే అతను జైల్లో ఉన్న టైంలో వీళ్ళు అనేక యాంగిల్స్లో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు. అట్లాగే కొంత డాక్యుమెంటల్ ఎవిడెన్స్, కొంత డీటెయిల్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేశారు. సో ఇప్పుడు దీనంతా వాళ్ళు అనలైజ్ చేసుకొని వాళ్ళ దగ్గర ఇప్పుడు ఒక క్వశ్చనైర్ ప్రిపేర్ అయి ఉంటుంది. అంటే ఈ సాక్షులు లేకపోతే సాక్ష్యాధారాల వెలుగులో ఆ అబ్బాయిని ఇప్పుడు మళ్ళీ ప్రశ్నిస్తారు డీటెయిల్గా. ఒకవేళ అబ్బాయి ఏమన్నా వేరేగా చెప్పినప్పుడు సాక్ష్యాలను చూపిస్తారు. నువ్వు అది చెప్తున్నావు చూడు ఇక్కడ ఎలా ఉంది అనేది చెప్తారనమాట. అలాగా ఒకటి ఉంటుంది. రెండోది ఒక్కోసారి కాన్ఫ్రంటేషనల్ ఇంట్రాగేషన్ అంటారు. అంటే వేరే వాళ్ళని పెట్టుకొని సాక్షుల్ని, ఇప్పుడు ఈ అబ్బాయితో కూడా ఆ రోజు ఎవరెవరు ఉన్నారు వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ ఓపెన్ అప్ అయి చాలా విషయాలు చెప్పుంటే ఈ అబ్బాయి చెప్పడానికి ఆ అబ్బాయి చెప్పడానికి మధ్య డిఫరెన్సెస్ ఉంటే ఇద్దరిని కూర్చోబెట్టుకొని వాళ్ళిద్దరి మధ్య గొడవ క్రియేట్ చేస్తారు. అంటే నువ్వు అట్ట చెప్పలేదు, నువ్వు అప్పుడు అది కదా జరిగింది, ఈ టైప్లో. ఇది జనరల్గా పోలీసులు ఈ కాన్ఫ్రంటేషనల్ ఇంట్రాగేషన్లో చాలా విషయాలు బయటకు వచ్చేస్తాయి. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్తారంటే మీ ఫ్రెండ్ ఇలా చెప్పాడు అని వీడికి చెప్పినప్పుడు వాటి కోపం ఉంటుంది, అలా ఎందుకు చెప్పాడు, అది కదా జరిగింది అని. సో అలాగా కూడా వీళ్ళు చేస్తారు అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చి సీన్ రికన్స్ట్రక్షన్. జనరల్గా కస్టడీలోకి తీసుకున్నప్పుడు క్రైమ్ని రికన్స్ట్రక్ట్ చేస్తారు. అతని దగ్గర ఎలా చేశాడు ఏంటని చేసి దానంతా కూడా వీడియో తీస్తారు. ఇవన్నీ కూడా రేపు ప్రాసిక్యూషన్కి బాగా పనికొస్తుంది కోర్టులో ఎస్టాబ్లిష్ చేయడానికి. అంటే ఇతను తీసుకెళ్ళినప్పుడు ఇతని బాడీ లాంగ్వేజ్, అక్కడ ఎలా బిహేవ్ చేశాడు, ఇవన్నీ రేపు జడ్జిలు కూడా చూస్తారు. అంటే రేపు ప్రాసిక్యూషన్ ప్రజెంట్ చేయడానికి కేసు. అంటే దీంట్లో ప్రధానంగా ఏంటంటే అండి, మామూలుగా పోక్సో ప్రకారం ఆ అమ్మాయి కాన్సెన్సస్ ఉన్నా కూడా, అంటే అమ్మాయి ఒప్పుకున్నా కూడా చేస్తే నేరం, అది కరెక్టే. కానీ ఆ అమ్మాయి ఒప్పుకుంది అనేది జడ్జిలకి కన్ఫామ్ అయినప్పుడు శిక్ష తగ్గుతుంది. ఎందుకంటే చట్టం అది చెప్తుంది కానీ డిస్క్రిషనరీ పవర్ ఎక్కువ ఉంటుంది జడ్జెస్కి. ప్రతి చట్టాన్ని వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. ఆ ఇంటర్ప్రిట్ చేసినప్పుడు అవతల సాక్ష్యాధారాలను బట్టి వాళ్ళు తక్కువ శిక్ష వేయాలి. ఎందుకంటే చట్టం అలా చెప్తుంది కానీ ఈ అమ్మాయి కూడా పాత్ర ఉంది కాబట్టి ఈ అబ్బాయి ఏదో బలవంతంగా కాదు ఇది అనేది జడ్జిలు కన్క్లూజన్కి వస్తారు. వచ్చినప్పుడు ఈ అబ్బాయి కఠినమైన శిక్షలు ఉండవు. ఇప్పుడు సెక్షన్ పెట్టారు, అవి కఠినమైన శిక్షలు సెక్షన్ 5 రెడ్ విత్ 6 అది పెట్టారు. అంటే అగ్రెసివ్ పెనట్రేటివ్ సెక్స్ అనే సెక్షన్ పెట్టారు. అది మినిమం 20 ఏళ్ళు. అట్లాగే 64 పెట్టారు, మినిమం 10 ఏళ్ళు కఠిన కారాగార శిక్ష బిఎన్ఎస్. ఈ రెండు కూడా ఏం చెప్తాయి, బిఎన్ఎస్ ఏమో పదే చేసిందని చెప్తుంది. పోక్సోలో ఉండే సెక్షన్ 5 ఏమో అగ్రెసివ్ పెనట్రేటివ్ సెక్స్ అంటే అని చెప్తుంది. రెండు కూడా చేశారు, పదే చేశారు. కానీ జడ్జిలకి రేపు ఇదంతా ప్రజెంట్ చేసినప్పుడు ఆల్రెడీ కోర్టులో డిఫెన్స్ అడ్వకేట్లు ప్రజెంట్ చేశారు. ఆ అమ్మాయి ఇతనితో దాదాపు 8 గంటలు ఒక 2 రోజులు మాట్లాడటం, చాటింగ్, ఇవన్నీ కూడా చూపించారు. అంటే అమ్మాయి కూడా ఇతన్ని సెడ్యూస్ చేసింది, లేకపోతే ఇతనితో కోఆపరేట్ చేసింది, ఇతన్ని టెంప్టింగ్ గా ఆ అమ్మాయి మాట్లాడింది. ఇవన్నీ ప్రజెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే కఠిన శిక్షలు కానీ లేకపోతే ఎక్కువ కాలం శిక్షలు కానీ తనకు పడకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే ఇంకొక పాయింట్, ఈ అబ్బాయి ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చి ఆ అమ్మాయిని అని కూడా ప్రూవ్ చేయొచ్చు. అది కూడా నేరమే, దానికి కూడా 10 ఏళ్ళు జైలు శిక్ష ఉంది. సో ఫాల్స్ ప్రామిస్ ఇచ్చినప్పుడు అమ్మాయి కోఆపరేట్ చేయడంలో తప్పు లేదు. సో ప్రాసిక్యూషన్ ఆ యాంగిల్లో కూడా రేపు చేస్తుంది. అంటే ఇతను ఫాల్స్ ప్రామిస్లు ఇచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళ అమ్మాయికి ఇచ్చి నేను మేజర్ అయినా పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈ అమ్మాయిని కలిశాడు కాబట్టి ఆ అమ్మాయి కూడా నన్ను ఎలాగో పెళ్లి చేసుకోబోయేవాడే కదా అని అమ్మాయి క్లోజ్ ఉన్నింది అనేది రేపు పొద్దున ప్రాసిక్యూషన్ వల్ల ఆ పాయింట్ లో కూడా తీసుకుంటారు. సో ఆ యాంగిల్లో కూడా ఈ అబ్బాయి ఎరుక్కుంటాడు. ఏదేమైనా ఈ అబ్బాయి అయితే ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం క్లియర్ గా చట్ట ప్రకారం అయితే నేరం చేసినట్టుగా పోక్సో కేసు ప్రకారం. మామూలుగా బయట మనకు అందరికి అనిపించేది ఏమంటే ఆ అమ్మాయి కూడా ఒప్పుకుని ఉంటుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఈ అబ్బాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు, ఇంట్లో వాళ్ళు కూడా కలిసి ఉన్నారు, ఇంట్లో వాళ్ళకి తెలిసే కదా ఈ అమ్మాయిని పంపించారు బయటకంతా. అంటే అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు, కాబోయే అల్లుళ్ళలాగే వాళ్ళు చూసారు అనేది
క్లియర్గా మన లాంటి వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఆ. కోర్టులో వేరేగా ఉంటుంది. కోర్టులో ప్రతిదీ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ప్రతిదీ ఒకవేళ కౌంటర్ డిస్ప్రూవ్ చేయాలన్నా దానికి ఒక బేస్ కావాలి. సో ఇవన్నీ చేయడానికి ఇతను ఇప్పుడు ఆ గెస్ట్ హౌస్, ఆ ఫామ్ హౌస్ తీసుకెళ్తారు. ఏ ఫామ్ హౌస్లో అయితే ఇతను ఆ అమ్మాయిని ఫోర్స్ఫుల్ గా చేశాడో అక్కడికి తీసుకెళ్ళి ఆ గది అక్కడ ఇవన్నీ కూడా వాళ్ళు రికన్స్ట్రక్ట్ చేస్తారు. సో ఆ రికన్స్ట్రక్ట్ చేసి అవన్నీ కూడా వీడియో తీస్తారు. సో అట్లాగే ఇతను దగ్గర ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమేమి ఉంది, ఫోన్ ఎందుకు, సిమ్ కార్డ్ ఏమైంది, ఇవన్నీ కూడా రేపొద్దున సిమ్ కార్డు మీద కూడా అతని మీద గట్టిగానే ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ 3 రోజుల్లో చెయ్యాలి. చేసిన తర్వాత మళ్ళీ కోర్టుకి తీసుకెళ్తే మళ్ళీ ఎవ్రీడే మెడికల్ చెకప్ చేసుకుని కోర్టుకి నివేదికలు ఇస్తారు. అబ్బాయిని కూడా కోర్టు అడుగుతుంది, నిన్నేమన్నా ఇబ్బంది పెట్టారని, టార్చర్ చేస్తారని. లేదన్నప్పుడు అతన్ని మళ్ళీ జైలుకి తీసుకెళ్తారు. సో ఇది కీలకమైంది. అందుకని కస్టడీకి తీసుకొని విచారించడం అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. థ్యాంక్ యూ సార్.